guys, welcome to my channel. సో మనం లాస్ట్ వీడియోలో పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్ గురించి చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్లో వచ్చిన అవుట్పుట్ని సో ఒక టెంప్ టేబుల్లో ఎలా స్టోర్ చేయాలి అంటే కొన్నిసార్లు మనకి సో పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్ కావచ్చు, లేదా మామూలుగా స్టోర్డ్ ప్రొసీజర్ నుంచి వచ్చిన అవుట్పుట్ కావచ్చు, ఓ టెంప్ టేబుల్స్ కానీ లేదా ఇంటర్మీడియట్ టేబుల్స్లో స్టోర్ చేయాల్సి ఉంటాయి డ్యూ టు సమ్ రీజన్స్. ఓకే, అలాంటి కేసెస్లో నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది అనమాట. జనరల్గా ప్రొసీజర్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఎలా టెంప్ టేబుల్లోకి స్టోర్ చేయాలని. బట్ ఈ వీడియోలో ఏంటంటే పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్లో వచ్చిన అవుట్పుట్ని మనం టెంప్ టేబుల్లోకి ఎలా స్టోర్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫర్ టైమింగ్ సో నేను ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ప్రొసీజర్ నేమ్, అలానే ఇక్కడ రెండు పారామీటర్స్ తీసుకున్నాను. ఒకటి మేనేజర్ ఐడి, రెండోది జెండర్. ఓకే, అలానే ఈ వేర్ కండిషన్లో మేనేజర్ ఐడి అనే కాలంకి ఇన్పుట్ పారామీటర్స్ అప్లై చేస్తున్నాను, అలానే జెండర్ అనే కాలంకి ఇన్పుట్ పారామీటర్స్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం సో దట్ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో డన్. ఓకే, సో ప్రొసీజర్ అనేది సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి అంటే టెస్ట్ చేద్దాం సో వర్క్ అవుతుందా లేదో ట్రై టు అండర్స్టాండ్. సో చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్. సో ఇక్కడ మేనేజర్ ఐడికి వాల్యూ 6 ఇచ్చాను, అలానే జెండర్కి వచ్చేసరికి M ఇచ్చాను. లెట్స్ సీ దట్. చూడండి మనకి సో డేటా వస్తుంది కదా, మేనేజర్ ఐడి వచ్చేసరికి 6, అలానే జెండర్ వచ్చేసరికి మేల్. మీరు కావాలనుకుంటే ఫీమేల్ కూడా ఇవ్వచ్చు, దేర్ నో ప్రాబ్లం. ఓకే, లెట్స్ సీ దట్. చూడండి ఫీమేల్, అలా మేనేజర్ ఐడి కూడా చేంజ్ చేస్తాం. చూడండి ఇలా మనకి ఏంటంటే బేస్డ్ అనే పారామీటర్స్ని బట్టి అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే మనకి ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ అనేది ఒక టెంప్ టేబుల్లో స్టోర్ చేయాలి. సో దానికోసం ఒక టెంప్ టేబుల్ తీసుకున్నాను. క్రియేట్ టేబుల్ ఇక్కడ మేనేజర్ ఐడి, ఎంప్లాయీ ఐడి, టైటిల్ అన్నీ అంటే మనకు కావాల్సిన కాలమ్స్ అన్నీ కూడా డిఫైన్ చేసాను. దాని తర్వాత ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్, అలానే ఇన్పుట్ పారామీటర్స్. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐఎమ్ రైటింగ్ ఇన్సర్ట్ ఇంటూ టెంప్ డేటా. అంటే ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని ఈ టెంప్ టేబుల్లో స్టోర్ చేస్తాం. చూద్దాం వర్క్ అవుతుందా లేదా. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. చూడండి 5 rows ఎఫెక్టెడ్ కదా. సో మనకి టెంప్ టేబుల్ రన్ చేస్తే తెలుస్తుంది అంటే మనకి ప్రొసీజర్ నుంచి వచ్చిన అవుట్పుట్ టెంప్ టేబుల్లో స్టోర్ అవుతుందా లేదా విల్ ట్రై టు అండర్స్టాండ్. చూడండి సో మేనేజర్ ఐడి 3, అలానే జెండర్ తీసుకోవడం సేమ్ ఇక్కడ కూడా మనం అదే కదా ఇచ్చింది. సో ఏదైతే మనకి ఇక్కడ పారామీటర్స్ అప్లై చేసినా ఆ వచ్చిన అవుట్పుట్ అనేది టెంప్ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇదైతే వర్క్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్లో కోడ్లో ఈ సో డేటా అనేది ఎలా స్టోర్ చేయాలి ఆర్ సేవ్ చేయాలి అనేది ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫర్ టైమింగ్ నేనైతే ట్రంకేట్ చేస్తాను. టేబుల్ సో టెంప్ డేటా, లెట్స్ సీ దట్. ఓకే, డన్. సో మనకైతే టెంప్ టేబుల్ ఎటువంటి డేటా లేదు. చూడండి ఇక్కడ సో ఎంప్లాయీ ఐడి, మేనేజర్ ఐడి, టైటిల్ అంతా కూడా మనం ట్రంకేట్ చేస్తాం కాబట్టి తెలిసిన డేటా. సో ఇందాక చెప్పినట్టుగా ప్రీవియస్ వీడియోలో మనం సో పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్ అనేది ఇలా కూడా రన్ చేయొచ్చు అనమాట. సో మీరు ఆ వీడియో చూస్తే ప్రీవియస్ వీడియో సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ జస్ట్ అంతా రాశాను, బట్ ఇక్కడ ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ దట్ ఓకే ఇన్సర్ట్ ఇంటూ టెంప్ టేబుల్. ఓకే, నేను మామూలుగా ఏంటి ఇది కాకుండా జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సంథింగ్ కోడ్ రాస్తాను. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ కోడ్ ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని ఈ టెంప్ టేబుల్లోకి స్టోర్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ టెంప్ టేబుల్. సో రిమైనింగ్ క్వరీస్ మొత్తం కూడా సెలెక్ట్, అలానే పారామీటర్స్ అప్లై చేయడం, వాటి యొక్క పారామీటర్ డెఫినేషన్ అండ్ పారామీటర్స్ వాల్యూస్ చూద్దాం. సో ఫర్ టైమింగ్ ఇందా చెప్పినట్టుగా దేర్ ఇస్ నో డేటా ఐటమ్. ఇప్పుడు రన్ చేద్దాం. విల్ ట్రై టు సీ దట్. చూడండి 3 records.
ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. 6 అలానే మెయిల్. ఇప్పుడు చేంజ్ చేస్తాం. జెండర్ మేనేజర్ ఐడి వచ్చేసరికి 3 అండ్ ఫీమేల్. సో వర్క్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి 2 rows. సో చూడండి ఇక్కడ, సో ఇది మేనేజర్ ఐడి 6, ఇది మేనేజర్ ఐడి 3. ఇలా మనం ఏంటంటే త్రూ పారామీటరైజ్డ్ డైనమిక్ SQLలో కూడా వచ్చిన అవుట్పుట్ని టెంప్ టేబుల్లో ఇలా స్టోర్ చేయొచ్చు. ఓకే, ఇలా రకరకాలుగా, అంటే కొన్ని కేసెస్లో మనకి అవసరం ఉంటుంది అనమాట. అంటే ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో స్టోర్ ప్రొసీజర్ నుంచి ఆ వచ్చిన అవుట్పుట్ అనేది మనం టెంప్ డీబీ కావాలని లేదు, మీరు ఫిజికల్ టేబుల్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. దిస్ నో ప్రాబ్లం. ఓకే, అండ్ జస్ట్ అంటే టైమింగ్ నేను టెంప్ డీబీ తీసుకున్నాను, అంతకు మించి ఏం లేదన్నమాట. ఎస్, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.